ఏంటక్క ఇది గుడ్లండి బాబు గుడ్లు, ఇదేం గుడ్లక్క అనుకుంటున్నారు కదా. ఈ గుడ్లు ఫ్యాన్ బేస్ అయితే ఫుల్ గానే ఉందంట. సరే కదా అని పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు నేను కూడా నాన్ వెజ్ తినడంలో మనం తోపు, మనం తినగలుగుతాము అని అయితే మా వారితో తెప్పించేసుకున్నాను. గత 2 months నుంచి ఈ ఎగ్స్ ని తేవడానికి కుదరడం లేదని ఎగ్జైట్మెంట్ తో అయితే వేపుడు ప్రిపేర్ చేశాను. మా వారు అంటూనే ఉన్నారు, నువ్వు తినలేవమ్మా, కొంచెమే ప్రిపేర్ చేసుకో, మిగతాది పడేయి అని. అబ్బే మనం వింటేగా నా గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు అని మొత్తం అయితే ప్రిపేర్ చేశాను. మా వారు అయితే ఆ మాట అన్నారు కదా అని స్మెల్ వస్తే ఎక్కడ తినలేనేమో అని శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేశాను. కొన్ని గుడ్లు అయితే ఎగిరిపోయాయి. అప్పుడే ఉప్పు, పసుపు, నిమ్మరసం అన్ని వేసి వాష్ చేశాను. నెక్స్ట్ వేడి నీళ్ళలో ఈ చేప గుడ్లను వేసి ఉప్పు, పసుపు వేసి బాగా ఉడికించేశాను. ఇలా ఉడికించిన ఈ చేప గుడ్లను తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో తాలింపు పెట్టేసుకొని తాలింపులో స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసి ఉడికించుకున్న గుడ్లను కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ కుక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత చివరిలో కొత్తిమీర యాడ్ చేసి 1 స్పూన్ తిన్నాను. అదేనండి, స్పూన్ కి ఫుల్ గా తినలేదు, 1/2 స్పూన్ మాత్రమే తిన్నాను. ఫస్ట్ అటెంప్ట్ కదా, వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం నోట్లో పెట్టుకోగానే అబ్బా భలే ఉందనిపించేసింది. ఆ తర్వాత కాస్త ఇంకొంచెం నోట్లో పెట్టుకున్నాను. ఇక ప్లేట్ లో అన్నం పెట్టేసుకొని కుమ్మేద్దాం అనుకుని మా వారి కోసం పాప కోసం చేసిన రొయ్యల కూర వేసుకొని ఫుల్ గా తినేస్తున్నాను. పెట్టేసుకున్న అన్నం మొత్తం అయిపోయింది. ఎదురుగా చేసిన ఈ గుడ్ల వేపుడు అలానే ఉంది. మిడిల్ లో మా వారు లైట్ గా టచ్ చేశారు, బాగుంది కానీ వదిలే అన్నాను. నేను కూడా చివరిలో చెప్పాను నాకు కూడా వద్దండి అని. అట్లుంటుంది మరి. మా వారు అయితే ఫుల్ గా నవ్వేసుకున్నారు. యాక్చువల్ గా అది అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే తినగలుగుతారు, తినగలిగే వాళ్ళు మాత్రమే తినగలుగుతారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఏమంటే ఈ చేప గుడ్లతో చేసిన ఫ్రై వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.